దేశ రాజధాని ఢిల్లీలో కాల్ సెంటర్, హర్యానాలో తీసుకున్న సిమ్ కార్డులు, మొబైల్లోను, లక్నోలో బ్యాంక్ ఖాతాలు, హైదరాబాద్లో బొరిడీలు, కాజేసిన సొమ్ము, గుజరాత్లో ఉపసంహరణ. ఇది సైబర్ కేటుగాల దోపిడీ తీరు. పోలీసులకు దొరకకుండా ఉండడానికి, దర్యాప్తు క్రమంలో పోలీసులకు చుక్కలు చూపించడానికి సైబర్ నేరగాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దాంతో ఒక్కో కేసును ఛేదించడానికి సైబర్ క్రైమ్ పోలీసుల బృందం సుమారు 4 నుంచి 5 రాష్ట్రాలలోని పలు నగరాలు తిరిగి విచారణ చేయాల్సి వస్తుంది. ఇంత కష్టపడినా అసలు దొంగలు దొరకరు. కేవలం కొసరు దొంగలనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాల మాయలో పడ్డాడు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేయకుంటే బ్లాక్ అవుతుంది అంటూ నేరగాళ్లు ఆయన వాట్సాప్ నెంబర్కు ఒక లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేసి బాధితుడు అందులో వివరాలు అప్లోడ్ చేశాడు. అంతే, వెంటనే ఆయన ఖాతాలో ఉన్న సుమారు 10 లక్షల సొమ్మును సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించగా బాధితుని ఖాతాల్లోని డబ్బు కొల్లగొట్టిన క్రిమినల్స్ ఆ డబ్బును అరగంట వ్యవధిలోనే 4-5 రాష్ట్రాల్లో వివిధ నగరాల్లోని బ్యాంక్ ఖాతాలకు మళ్లించి గుజరాత్, మధ్యప్రదేశ్, గుర్గావ్ తదితర ప్రాంతాల నుంచి విత్డ్రా చేసినట్టు గుర్తించారు. అంటే ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్రాల్లోని నగరాలన్నిటినీ వెల్లడించాల్సిందే. దుబాయ్ నుంచి దందా. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ గేమ్లింగ్స్ పెట్టుబడులు పెడితే 30% లాభాలు వస్తాయని నమ్మించి నగర యువతిని బురిడి కొట్టించిన సైబర్ కేటుగాలు ఇటీవల 3.16 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో ఇటీవలే మహారాష్ట్రకు చెందిన సైబర్ ముఠాను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా దేశంలోని అన్ని నగరాలు తిరిగి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి వారిని పట్టుకోవడానికి మన పోలీసులకు సుమారు 3 నెలలు పట్టింది. తీరా పట్టుకున్నాక ప్రధాన నిందితులు దుబాయ్, హాంకాంగ్లో ఉండి ఈ దందా నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇటీవల ఒక కేసు దర్యాప్తులో భాగంగా ముంబైకి చెందిన మహమ్మద్ షాయబ్ బబ్లు ఖాన్ అనే నేరగాన్ని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద 37 చెక్ బుక్లు, 38 డెబిట్ కార్డులు, 11 పాస్బుక్లు, నకిలీ కంపెనీల రబ్బరు స్టాంపులు, 12 సిమ్ కార్డులు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా తన పేరిట, తనకు తెలిసిన వారి పేరిట, కంపెనీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల్లోని కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేసి బ్యాంక్ ఖాతాలు సృష్టించి వాటిని సైబర్ నేరగాళ్లకు అద్దెకిస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో ఖాతాకు నెలకు 1,00,000 అద్దె తీసుకుంటున్న కేటుగాడు ఆ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డ్, పాస్బుక్ అన్నిటినీ సైబర్ నేరాలకు ఇచ్చేశాడు. ఇలాంటి అద్దె ఖాతాలు వినియోగించడం వల్ల అసలైన సైబర్ నేరగాలు పోలీసులకు చిక్కకుండా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో చదువుకోని అమాయకులను మాయ చేసి వారి పేరిట ఖాతాలు తెస్తున్నారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా పోలీసులు వారి వద్దకు వెళ్లిన నిరక్షరాస్యులు కాబట్టి వారికి ఆ ఖాతా గురించి గాని, దాని ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల గురించి గాని తెలియదు. ఒక కేసు దర్యాప్తు పూర్తి చేసేలోపే పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఏటా వేల కేసులు నమోదవుతుంటే పదుల సంఖ్యలో కూడా కేసులు ఛేదించలేకపోతున్నారు. ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. దుబాయ్లో ఉంటున్న ప్రధాన నిందితులు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు.